నమస్తే విఎస్ న్యూస్, నేను మీ లింగం గౌడ్. గొప్ప ఫలితాలు మాయే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ మే 13 నమస్తే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన పోరాట పటిమని ప్రదర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా వరివరులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాట ఆషామాషి వ్యవహారం కాదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబంధనలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడిచి కొట్లాడిన తీరు అద్భుతమని అన్నారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ పై ఉన్న అంచనమైన విశ్వాసంతో తమ పార్టీ కార్యకర్తలు తమ వాణిని బలంగా వినిపించి అద్భుతంగా కొట్లాడారని కొనియాడారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఏది ఏమైనా కొంచెం బలంగానే కనబడ్డది. ఈ బస్సు యాత్ర ఏమైతే మొదలుపెట్టిండో గులాబీ బాస్, అప్పటి నుంచి అయితే ప్రజల్లో స్పందన అనేది కనబడ్డది. అది ఫలితాలు ఇస్తలేదా అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ప్రజలైతే అవగాహన అనేది పెరిగింది. తిరుగుబాటు అయితే మొదలైనట్టు అనిపిస్తుంది. అది రేపన వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కార్యకర్తల సేవలు వెలకట్టలేవని మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మే 13 నమస్తే తెలంగాణ సిద్దిపేట పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తండ్రి హరీష్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అమిటాస్ స్కూల్లో 114వ పోలింగ్ కేంద్రంలో ఆయన సతీమణి శ్రీనిత కుమారుడు అర్చిష్వాన్ రావుతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సేవలు వెలకట్టలేవని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడానికి నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజాక్షేత్రంలో ప్రజాసాక్ష్య ప్రజలతో సంబంధం కలిగి ఉండి అంకిత భావంతో పేరు పడిన కష్టం తపన నాతో పాటు అందరినీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఏ లీడర్కైనా సరే, చిన్న లీడరా పెద్ద లీడరా కాదు, ఏ లీడర్కైనా కార్యకర్తలే ముఖ్యం. చెట్టుకు కొమ్మది ఎంత బలంగా ఉండాలనో అంత బలంగా ఉంటేనే చెట్టు అనేది పనిచేస్తుంది. ఇది ఏముంది, ఒక నాయకునికి కార్యకర్తలు ఎట్లా అంటే జెండాలు పట్టేడు కార్యకర్త, జెండాలు మోసేటోడు కార్యకర్త, మిమ్మల్ని లీడర్లు ఎత్తుకోవాలన్నా దించాలన్నా కార్యకర్త, చిన్న విషయానికి పెద్ద విషయానికి కార్యకర్త, ఇంటింటికి ప్రచారం చేయాలన్నా కార్యకర్త, లాస్ట్కు డబ్బులు వంచరమ్మన్నా కార్యకర్తనే వంచాలి, మందు వంచి రావాలన్నా కార్యకర్తనే వంచాలి. కార్యకర్త లేనిది మీరు అడుగు కూడా ముందుకు వేయలేరు. ఏ పని చేయాలన్నా కార్యకర్తనే చేస్తాడు. కానీ కార్యకర్తలు ఎప్పటిదాకా పట్టించుకుంటారు? మీరు గెలిచేంత వరకు పట్టించుకుంటారు. గెలిచినాక ఏం చేస్తారు? పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయి. కార్యకర్త పని చేయకపోతే మీరు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓటమి గెలపని తర్వాత కార్యకర్త ముఖ్యం. కార్యకర్తతో గెలుస్తారు, కార్యకర్తలు ఓడిపోతారు. కానీ కార్యకర్త ఫలితం ఎప్పుడు తెలుస్తుంది? మీకు గెలిచేంత వరకు తెలుస్తుంది. గెలిచినాక కార్యకర్త మీకు పని ఉండదు. ఏ రాజకీయ నాయకునికైనా సరే పని ఉండదు. పట్టించుకున్న పాపాన కూడా ఓరు ఎవరిని పట్టించుకుంటారు? ఆ ఊరికి ఒక్కడో ఇద్దరు లీడర్లను పట్టించుకొని ఆ ఒక్కరిద్దరిని మాత్రమే పట్టించుకుంటారు తప్ప ఈ మిగతా కార్యకర్తలతో మీకు పని కూడా ఉండదు. కనీసం పని ఉండదు. ఏదైనా పని పడిపోతే కూడా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అది గమనించాలి. కార్యకర్తలు ఏంది పని కాదు. ఒకసారి గెలిచడం అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవాలి. కార్యకర్తతోటే ఏ పనైనా జరుగుతుంది. జాండాలు కట్టేటోళ్ళు వాళ్ళే, మోస్టోళ్ళు వాళ్ళే. మీ బర్త్డేలు, మీ సెలబ్రేషన్స్ ఇంకేమైనా ఉంటే కూడా కార్యకర్తలే చేస్తారు. మీరు ఎన్నో ఏసీలు అంటే కూడా వాళ్ళు పని చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు పట్టించుకుంటేనే మీకు పుట్టగతులు ఉంటాయి. లేదంటే ఏదో ఒక రోజు అడుగునాశనం కాక తప్పదు. నమస్తే.